అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. సో, 'శేఖర్ కమ్ముల' సీరీస్‌ని కంటిన్యూ చేస్తూ ఇవాళ ఆయన తీసిన 'లీడర్' సినిమా గురించి మాట్లాడాము. సోషియో పొలిటికల్ ఫిల్మ్ గురించి కాబట్టి కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌ని, నేమ్స్‌ని తీసుకున్నాము. అండ్ ఇవి ఓన్లీ మా పర్సనల్ ఒపీనియన్స్. ఒకవేళ మీకు నచ్చనట్టయితే యూ కెన్ స్టాప్ వాచింగ్ ఆర్ లిస్టెనింగ్ టు ద ఎపిసోడ్. ఆర్ ఇఫ్ యూ డోంట్ కేర్ అంటే అంతకన్నా ఇంకేం కావాలి. సో ప్లీజ్ డోంట్ టేక్ దిస్ as పర్సనల్ అటాక్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అలాంటిది ఏమీ లేదు. సో యాహ్! యాస్ ఆల్వేస్ హ్యాపీ లిజనింగ్. అందరికీ నమస్కారం. సో ఇవాళ 'శేఖర్ కమ్ముల' సిరీస్‌లో భాగంగా ఇవాళ మేము మాట్లాడబోయే సినిమా 'లీడర్'. రానా దగ్గుబాటి మొదటి సినిమా 2010లో వచ్చింది. ఇప్పటి రాజకీయ పరిణామాలు రిఫ్లెక్ట్ చేస్తూ ఉండే సినిమా. సో నాకు గుర్తున్నంత వరకు నేనైతే ఫస్ట్ సినిమా థియేటర్‌లో చూసాను. ఫస్ట్ డే థియేటర్‌లో చూసాను అనుకుంటా. అందరం ఇంట్లో వాళ్ళందరం వెళ్ళాము. నాకైతే సినిమా అప్పుడు బానే అనిపించింది. బట్ మా నాన్నకి సినిమాలు బాగా తీస్తారు, రియాలిటీలో ఏం వర్కౌట్ కావు అని ఇట్లా తీసి పడేసారు సినిమాని మా నాన్న. అది బాగా గుర్తుంది. సినిమాలు బాగానే తీస్తారా ఇలాంటివన్నీ, అది రెవల్యూషన్ అది అనుకుంటూ రియాలిటీలో మాత్రం ఏమి పనికిరావు అని తీసి పడేసాడు. సో ఓవర్ ది ఇయర్స్ చాలాసార్లు చూసాను. పాటలు అయితే విపరీతంగా విన్నాను. శేఖర్ కమ్ముల సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. అండ్ వేటూరి లాస్ట్ సినిమా. సో ఇప్పుడు నాకున్న ఒపీనియన్, నేను మళ్ళీ వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూసాను. సో నాకున్న కొన్ని పొలిటికల్ బ్యాచెస్ వల్ల నేను ఎప్పుడు సినిమాని ఎంజాయ్ చేయలేదు అనమాట ఎక్కువ. సో బేసిక్గా నాకు ఇది జగన్ ఇంకా వైఎస్ఆర్ స్టోరీ లాగా అనిపిస్తుంది. అండ్ నాకు పెద్దగా వాళ్ళు నచ్చేవారు కాదు. బట్ పృథ్వీ రిపీటెడ్గా చెప్పేవాడు, ఆ లెన్స్ తీసేసి చూడరా అని, సినిమా కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది అని. సో మళ్ళీ ట్రై చేసాను చూడడానికి. సో లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్ అవుట్. ఆల్ రైట్. 2010లో నువ్వు థియేటర్కి వెళ్ళి చూసావా? నైస్, వెరీ గుడ్. ఐ డోంట్ రిమెంబర్ వెన్ ఐ సా ద ఫిలిం ఫస్ట్. కానీ థియేటర్ అయితే పక్కా చూడలేదు, టీవీలోనే చూసాను. అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అంటే చిన్నప్పుడు చూసిన ఫస్ట్ టైం ఇంప్రెషన్స్ అవన్నీ అంత క్లియర్గా గుర్తు లేవు. కానీ ఓవర్ ద ఇయర్స్ కొన్నిసార్లు రీవాచ్ చేయడం జరిగింది. అండ్ శేఖర్ కమ్ముల పైన రెస్పెక్ట్ అండ్ ఆయనకి ఫిల్మ్స్ పైన కమాండ్ నాకు నచ్చడం, అండ్ ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ నచ్చడం, అది పెరుగుతున్న టైంలో మళ్ళీ లీడర్ చూడడం జరిగింది. సో అప్పుడు చాలా నచ్చింది అనమాట. అండ్ ఐ రీవిజిటెడ్ ద ఫిల్మ్ లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్. అండ్ చాలా అంటే చాలా నచ్చింది సినిమా. అంటే ఆయన రాసుకున్న విధానం కానీ, హౌ సెల్ఫ్ అవేర్ ఇట్ ఈస్. అండ్ శాండీ వాళ్ళ ఫాదర్ ఆయన చెప్పినట్టు కూడా దే ఆర్ ఓన్లీ ఫిల్మ్స్ ఆర్ బేసికలీ ఫిక్షన్. ఇట్ ఈస్ నాట్ రియల్. ఇట్ ఈస్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ రియాలిటీ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ దట్ వి లివ్ ఇన్, అంతే. అండ్ లీడర్ ఈస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ దట్. ఇట్స్ జస్ట్ అ రిఫ్లెక్షన్. అంటే ఆబ్వియస్లీ మార్పు చెందాలి అనే ఆస్పిరేషన్స్ ఫిలింలో ఉంటాయి. అలాంటివి ఎవ్రీ ఫిలింలో ఉంటాయి. బట్ అలా ఉండడం తప్పు కాదు. సో ఇట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే ఆన్ రైటింగ్ పర్స్పెక్టివ్, అండ్ ఫ్రమ్ రైటింగ్ స్టాండ్ పాయింట్ ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్ అవేర్. ఫిలింకి తెలుసు ఏం చేస్తుంది. ద లీడర్ ఆఫ్ ద ఫిలిం, దట్ ఈస్ అర్జున్, వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు డూ అనేది తెలుస్తుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ప్లేస్ అ వెరీ పివటల్ రోల్ ఇన్ ద హోల్ స్టోరీ. సో ఈ లీడర్ అనే సినిమా 2010లో వచ్చింది, సరే అయిపోయింది అనుకుంటే ఈ సినిమాని చూసి మళ్ళీ కాపీస్ కూడా వచ్చాయి. సో వీ విల్ గెట్ టు దట్ లేటర్. బట్ అండ్ ఆ పాయింట్లో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ వై దిస్ ఫిలిం ఈజ్ far more better and far more well written than its copies. Right. సో సినిమాలోకి వచ్చేస్తే ఒక సీఎం ఉంటాడు, స్టేట్ సీఎం. యాక్సిడెంట్లో చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు యుఎస్లో హార్డ్వర్డ్ గ్రాడ్యుయేట్, అండ్
స్టూడెంట్ లా ఉంటాడు. ఐ మీన్ ఒక CEO PhD also. ఫార్చ్యూన్ 500 కంపెనీకి, హార్వర్డ్ లో పిహెచ్డి చేసి ఫార్చ్యూన్ 500 కంపెనీకి CEO పనిచేస్తూ ఉంటాడు. కొడుకు తండ్రి చచ్చిపోయాడని తెలియగానే వస్తాడు. అండ్ ఆ ఇదైతే సీఎం ఉన్నాడో వాళ్ళంతా పొలిటికల్ ఫ్యామిలీ. సో తర్వాత థ్రోన్ ఎవరు ఎక్కుతారు, థ్రోన్కి ఏం చేయాలనుకుంటున్నారు అన్నది స్టోరీ. సో స్టార్టింగ్ నుంచి శేఖర్ కమ్ముల ఇట్లా చెప్పుతో కొడుతూనే ఉన్నాడు అనమాట, ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్ లో. సో స్టార్టింగ్ ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నానని చెప్తాడో అప్పుడు బయట జనాలు ఏది 1000 మంది కూడా లేరు, నాకు 1,00,000 మంది కావాలి అని అక్కడి నుంచి మొదలెడితే లాస్ట్ సీన్ వరకు కమెంటరీ, పొలిటికల్ కమెంటరీ, అంటే ఇది ఇలా ఉంది, ఇంత దరిద్రంగా ఉంది అని చెప్తూనే ఉంటాడు. దట్ ఈస్ వెరీ గుడ్. రైట్. సో అర్జున్ వస్తాడు. అర్జున్ రానాస్ క్యారెక్టర్. అర్జున్ వచ్చి వాడికి ఏం అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో సో ఇట్లాంటి సినిమాలో నేను చూసింది ఏంటి అంటే ఒక క్యారెక్టర్ కి ఎవరైతే క్యారెక్టర్ వస్తాడో వాడికి అసలు ఇక్కడ కాలం మాన పరిస్థితులు తెలియకుండా పెంచాలి వాడికి. ఎందుకంటే వాడు తెలిస్తే వాడు కరెక్ట్ అయిపోతాడు. సో ఇదే ట్రోప్ ని నువ్వు శ్రీమంతుల్లో కానీ, భరత నేరులో కానీ అలా. సో వాడికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, వాడు ఇక్కడ రియాలిటీ నుంచి దూరంగా పెరిగి ఉండాలి. సో అప్పుడే ఇది ఏదైతే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ చేంజ్ చేస్తారో దానికి ఆ చేంజ్ ని జస్టిఫై చేయగలుగుతారు మేకర్స్. సో అందుకే ఎప్పుడు వాడు యూఎస్ రిటర్నే ఉంటాడు. సో దట్ ఈస్ అది కన్వీనియంట్ రైటింగ్ అనుకోవచ్చు, బట్ దట్ ఈస్ హౌ, అంటే అలా చెప్తే గానీ జస్టిఫై అవ్వదు వీళ్ళు చేసే ఏమంటారు దాన్ని, ఒక మంచి పనులు చేయాలి అనే విగర్ ఉంటుంది కదా వాళ్ళలో. దట్ కమ్స్ ఫ్రమ్ దట్ పాయింట్ కదా. ఒక అవుట్ సైడర్ వచ్చి చూస్తే ఆ ఆబ్జెక్టివిటీ అనేది ఉంటుంది. వెన్ హీ సీస్ ద హోల్ స్పెక్ట్రమ్, వెన్ హీ సీస్ ద సిచ్యువేషన్, హీఈస్ ఏబుల్ టు జడ్జ్ ఫ్రమ్ దాట్ వాంటేజ్ పాయింట్. ఆ వాంటేజ్ పాయింట్ అతనికి ఇవ్వాలంటే దట్ ఈస్ వై దే కన్వీనియంట్లీ రైట్ సేయింగ్ దట్ ఇతన్ సమ్ హార్వర్డ్ రిటర్న్ ఆర్ సమ్ యుఎస్ రిటర్న్. రైట్, బట్ దట్ డజంట్ నెసెసరీలీ మీన్ అక్కడ పరిస్థితి బాగానే ఉంది. దట్ ఈస్ వాట్ పాయింట్స్ దట్ వి షుడ్ రిమెంబర్. ఇట్ కమ్స్ అవుట్ లైక్ దట్. వి షుడ్ రిమెంబర్, అగ్రీ. కానీ ఈ సినిమా సెన్స్ లో అండ్ ఈ సినిమా చూస్తున్న ప్రజల సెన్స్ లో ఎవ్రీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ ఇండియా డజంట్ మ్యాటర్ టు దీస్ పీపుల్ కదా. సో వాడికి ఏం తెలియదని అనుకుంటుంటారు. అది ప్రజలు నమ్మేసి చాలు యాజ్ అ రైటర్ కి. ట్రూ. నేను రైటర్ ని బ్లేమ్ చేయట్లేదు, జనాలకి బ్లేమ్ చేస్తాను. జనాలకి వాడు వచ్చిన తర్వాత హర్షవర్ధన్ గారి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వాడు బ్రోకర్ బేసిక్ గా సినిమాలో అర్జున్ బ్రోకర్. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కి 10 crores ఇచ్చానని కాళ్ళ మీద పడుతూ ఉంటాడు. సో దట్ ఈస్ వేర్ కరప్షన్ ఉంది అని తెలుస్తుంది. బట్ ఆ ఎవరైతే ధనంజయ్, ఆ క్యారెక్టర్ కి ధనంజయ్, ఆ క్యారెక్టర్ కి చెప్తాను, వాడు చూస్తున్నాడు అంటే లేదు వాళ్ళందరూ డబ్బులు దుబ్బుకునేటప్పుడు మీరే చేయాలి ఏమైనా చేస్తే. ఎందుకు హీస్ ఆల్సో నైవ్ కదా, వాడికి ఖర్చు లేదు అన్నది వాడి పర్సనల్. దట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ థింగ్. రైట్, ట్రూ. అండ్ అంటే సిమిలర్ టు వాట్ వి టాక్డ్ ఇన్ వాట్ వెంట్ రాంగ్ విత్ అర్జున్ లో ఎలా అయితే మాట్లాడుకున్నామో రైటింగ్ గురించి, లైక్ ఈచ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ అ వెరీ ఆర్గానిక్ వే. ఇందులో కూడా అలానే ఉంటుంది అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆయన చనిపోయిన తర్వాత వీల్ గెట్ టు నో ద డర్టీ సైడ్ ఆఫ్ ధనంజయ్ అండ్ ధనంజయ్ వాళ్ళ మామయ్య, దట్ ఈస్ రావ్ రమేష్ క్యారెక్టర్, అండ్ హౌ ఇంపార్టెంట్ పెద్ద ధనంజయ్ మామయ్య కాదు, సుహాసిని బ్రదర్. మామయ్య అంటుంటాడు యాక్చువల్లీ, ఆర్ ఐ థింక్ ఏమంటారు అనుకుంటా. సుహాసిని బ్రదరే అయినా వాడు పొలిటికల్ దీంట్లో పడి బాధ తిరుగుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అర్జున్ తో కాకుండా వాళ్ళ అర్జున్ కజిన్స్ కూడా మామయ్య కదా, సో వాళ్ళు ఎగ్జాక్ట్లీ. సో ఆ సైడ్ తెలుస్తుంది. అండ్ వీల్ గెట్ టు నో దట్ పెద్ద ఆయన క్యారెక్టర్ ప్లేడ్ బై ది కోటా శ్రీనివాసరావు, ఆయన క్యారెక్టర్ కూడా తెలుస్తుంది. అండ్ దెన్ అర్జున్ వచ్చిన తర్వాత హీ డజంట్ లైక్, లిటరలీ డజంట్ నో ఎనీథింగ్. జస్ట్ వస్తారు, హెల్త్ యాక్సిడెంట్ లో కోమాలో ఉన్నారని చూస్తారు. హీ జస్ట్ వెయిటింగ్ దేర్. అతనికి వచ్చే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాలిటిక్స్ సైడ్ లో తెలిసిన ఫస్ట్ పర్సన్ దట్ ఈస్ అలీ, దట్ ఈస్ హర్షవర్ధన్ క్యారెక్టర్. అతని గురించి తెలిస్తే దట్ కరప్షన్ అనేది చాలా కామన్ అని. అంటే
ఈ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్, అంటే అంత కామన్ అనే కాంప్రిహెన్షన్ లోనే ఉంటాడు. ఫస్ట్ అలీ వచ్చి చెప్పినప్పుడు నమ్మడు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ దెన్ ధనంజయ్కి చెప్పొద్దు అన్నా కూడా వెళ్ళి చెప్తాడు, ఎందుకంటే ఈ స్టిల్ బిలీవింగ్ దట్ కజినే, సో ఎందుకు నమ్మొద్దు అతను వాడే అని చెప్పేసి వెళ్ళి చెప్తాడు. వాడేమో అక్కడ ఓ పక్క వీళ్ళ ఫాదర్ కోమాలో ఉండి ఎంత పరిస్థితులు ఉంటే ఇక్కడ వీడు పూలదండలు స్వీట్లు తింటూ ఉంటాడు. సో ఆ పర్స్పెక్టివ్ చూస్తాడు, ఒక ఫ్యూ సెకండ్స్ చూస్తాడు, చూసి స్టిల్ వెళ్ళి అలీ గురించి చెప్తాడు. అలీ ఎలాంటి గ్రీవెన్సెస్ ఉన్నాయి చెప్తాడు, బట్ దాన్ని తీసి పారేస్తాడు. దెన్ ఫాదర్ ని కలుస్తాడు, లోపలికి వెళ్ళి కలిసిన తర్వాత హీ సేస్ దట్ నువ్వు సీఎం అవ్వాలి, దట్స్ ద ఓన్లీ థింగ్ హీ సేస్. దాని ముందు ఒక సీన్ ఉంటుంది, పెద్ద ఆయన వస్తాడు హాస్పిటల్ కి, సుహాసిని రైట్. సో చూసినప్పుడు రాగానే ఏం తిన్నట్టు లేవు, కొంచెం టిఫిన్ తీసుకురండి అయ్యా అంటాడు అవును ధనంజయ్. అవును. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు, పార్టీలో చూడాలి అది అని రిటర్న్ వెళ్ళిపోతుంటే అతన్ని గుద్దుతాడు, ఒక నర్స్ ని గుద్దుతాడు. సో వాళ్ళ దగ్గర టిఫిన్ ఉంటుంది. సో ఏం సింప్లిఫై చేస్తుంది అంటే రిలేషన్స్ మధ్యలో అయినా అది ఓన్లీ పేరుకే, వాళ్ళ బ్లడ్ రిలేటెడ్ అయినా డజంట్ మ్యాటర్. పొలిటికల్ గేమ్ లో వాడికి ఫరక్ పడదు, హీ జస్ట్ వాంట్ టు ప్లే ద గేమ్ అండ్ జస్ట్ గో టు నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ యా, పెద్ద నుంచి కలుస్తాడు, పెద్ద వెళ్ళిపోతాడు. అదంతా జరుగుతున్నప్పుడు సీఎం వచ్చి అంటే సీఎం ని కలిసినప్పుడు నువ్వు నెక్స్ట్ సీఎం అవ్వాలి అంటాడు. ఇతను చనిపోతాడు, సుమన్స్ క్యారెక్టర్ డైస్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఆ డైరీ చూపించి డైరీ గురించి చెప్తుంది కదా, లైక్ దట్ బ్యూటిఫుల్ సీన్ వేర్ ఆయనని చివరిసారి చూడడానికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూరోక్రాట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటీషియన్ ఈజ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద మనీ దిస్ గాయ్ హస్ సేవ్డ్ ఆర్ దిస్ గాయ్ ఓస్ దెమ్ ఆర్ వాట్ ఎవర్, వైసి వర్సా, మనీ గురించి మాట్లాడుతుంటారు. ఆ కరప్షన్ అనే యాంగిల్ వాడికి ఫీడ్ అవుతూ ఉంటుంది. అండ్ టిప్పింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే ఈవెన్ రావు రమేష్ ఆల్సో కమ్స్ అండ్ సేస్ దట్ మీ నాన్న మన దగ్గర ఇట్లా సమ్ తోబెడి తోట 2,200 కోట్లు 3,000 కోట్లు వాట్ ఎవర్ దట్ ఫిగర్ ఇస్, అలా చెప్పిన తర్వాత దట్ ఈస్ వేర్ ఇట్ టిప్స్ ఆఫ్. అండ్ దాని తర్వాత సుహాస్ని వాళ్ళ అమ్మ క్యారెక్టర్ తో కూర్చొని మాట్లాడుతుంటారు కదా, బుక్ లో ఇలా రాసుకున్నాను, ఇలా నా దీస్ వేర్ ద గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఐ వాంటెడ్ టు హ్యావ్. బట్ ఆమె చెప్తుంది ఆ సిస్టమ్ లో పడిపోయి తను కూడా పావే అయిపోయాడు అని అంటాడు. బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు చేంజ్ ఇట్. బట్ నువ్వు చేంజ్ చెయ్యి అంటది, తర్వాత ట్రై చెయ్యి అంటది. ఇట్ ఈస్ దట్ ఈస్ ద రియాలిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ రైటింగ్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. నేను వచ్చేస్తాను, మార్చేస్తాను, సిస్టమ్ని మార్చేస్తాను అనడం వేరు, ట్రై చేస్తాను, కుదిరితే అవుతుంది, బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ అనేది దట్ డిపిక్ట్స్ ద రియాలిటీ ఆఫ్ ఇట్. సో దెన్ ఆ సీన్ కట్ అయ్యి ద బ్రిలియంట్ వేటూరి కమ్స్ అగైన్. యా, వాయిస్ ఓవర్ లో సుమన్ మాట్లాడుతుంటారు యాక్చువల్లీ ఫస్ట్. సో అక్కడ వేటూరి ఏం రాస్తారంటే, ఏ శకుని ఆడని జూదం బ్రతికే ఒక చదరంగం, ఇది ఆరని రావణ కాష్టం, చితిలోనే సీమంతం. అంటే బేసికలీ అర్జున్ వాళ్ళ నాన్న చితి నుంచి పుట్టాడు అని సిగ్నిఫై చేస్తూ రాశారు. వాళ్ళ నాన్న చితిని చూస్తూ పక్కన కూర్చొని డైరీ అవుతూ ఉంటాడు. వాడు చితిలోనే సీమంతం ఎప్పుడు చేస్తారు, 7 నెలలు 8 నెలలు చేస్తారు పిల్లలు పుట్టేటప్పుడు. సో అర్జున్ ఈస్ రీబార్న్ అగైన్ ఆఫ్టర్ రీడింగ్ ద డైరీ. దట్ ఈస్ జస్ట్ ఆ 4 lines బ్రిలియంట్ అసలు, సమ్ ఆఫ్ ద హోల్ మూవీ. అండ్ ఆల్సో ఇది ఆగని రావని కష్టం, చితిలో సేమ్ అంటే ఎవడో ఒకరు కాన్స్టెంట్ గా పుట్టుకొస్తూనే ఉండాలి సొసైటీ మారాలంటే. there should be one alpha who is constantly influencing the society to keep changing the society. అది నువ్వు ఎన్ని జనరేషన్స్ అయినా నీకు ఒకటి కనబడుతూనే ఉంటారు. శివాజీ అయినా తీసుకో, తీసుకో, హిస్టరీలో ఒక ఆల్ఫా, ఝాన్సీ లక్ష్మీబాయి తీసుకో, ఆల్ఫా కనబడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇందిరాగాంధీ. ఇది ఇది ఆ 2 lines లో ఉంటుంది. ఇది ఆగని రావని కష్టం, రావణ కష్టం ఆగదు అంటారు, ఎప్పుడు కాలుతూనే ఉంటుంది అంటారు. అదొక ఇట్స్
స్టోరీ. బేసికలీ ఇట్స్ పర్పెచువల్ ఫైర్. or take the same cycle. ఆ సైకిల్ అని తీసుకో, లైక్ ఇట్ ఇస్ రిప్రజెంటేషన్ ఇన్ దట్ వే అనుకున్నా కూడా ఇట్ కీప్స్ కంటిన్యూ, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ సైకిల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ సైకిల్లోంచి ఎవ్రీ టైమ్ వన్ పర్సన్ ఆర్ వన్ దట్ టార్చ్ బేరర్ అంటాడు కదా అరవింద సమేత సినిమాలో, అవర్ మెసేజ్ దట్ ఎవ్రీ 2-3 generations go torch bearer kind of, like that alpha what you said. They have to be, they keep getting reborn in one form or the other. And దీనికి పొయిటికల్లీ అండ్ వాయిస్ లో, అదే మ్యూజిక్ లో ఈ పాయింట్ చూపిస్తారు, వేర్ చితి పక్కనే కూర్చొని డైరీ చదువుతున్న అర్జున్ చూపిస్తారు. విజువల్లీ అండ్ వితౌట్ మచ్ మ్యూజిక్, Sekhar Kammula shows this at the fag end of the film, where Arjun's character is reborn after making lots of mistakes. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత సేమ్ పక్కనే అమ్మ చితి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఫాదర్ చనిపోయిన దగ్గర హీ జస్ట్ రీడింగ్ ద డైరీ, హీస్ నాట్ క్రైయింగ్, ఈజ్ ఇన్ అ వెరీ నార్మల్ నాన్ చాలెంట్ మోడ్. బట్ వెన్ హిస్ మదర్ పాసెస్ అవే హీస్ క్రైయింగ్ అండ్ హీస్ సిట్టింగ్ బిసైడ్ ద అమ్మ చితి పక్కన కూర్చుంటాడు. కెమెరా చితిలో నుంచి బయటకు వస్తుంది, ఫ్రేమింగ్ అర్జున్ ఇన్ టు ద ఫ్రేమ్, గెటింగ్ అర్జున్ ఇన్ టు ద ఫ్రేమ్. దిస్ ఈస్ ద విజువల్ జస్టిఫికేషన్ ఆఫ్ వాట్ యూ జస్ట్ సెడ్, చిత్తులోనే శ్రీమంతం. హియర్ అర్జున్ ఇస్ రీబార్న్. నేను already చెప్పాను ఇది లాస్ట్ ఇయర్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం, వేర్ దిస్ ఇస్ ద వేర్ అర్జున్స్ క్యారెక్టర్ కమ్స్ అ ఫుల్ సర్కిల్. He starts as a completely innocent person who doesn't know anything about politics, and by the time he reaches this point where his mother has died, he has played the whole game. A whole game తనకు తెలుసు. Now he's reborn again. Now he goes on to try and achieve what he had once wanted to do, that is ఆ 10,000 ఇంటెన్స్ టు డూ దట్, 10,000 కోట్లను తీసుకొచ్చి ప్రజలకి ఖర్చు పెట్టాలని. అండ్ దిస్ దట్ ఫైనల్ థింగ్ వేర్ పాదయాత్ర చేసేసి ఆల్మోస్ట్ ఇంకా సీఎం అయిపోతాడు. దిస్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ ఫోర్ షాడోడ్ ఇన్ సుహాసిని గారుస్ డైలాగ్స్ as well, because before he starts reading this diary, ఆమె ఈ మాట అంటారు అనమాట, చిన్న హోప్ ఇవ్వరా ప్రజలకి, మంచి చేస్తానని. ఇది ఇది మళ్ళీ వాయిస్ లో ఇంటర్కట్ చేస్తారు ఫైనల్లో, లైక్ క్లైమాక్స్ లో, దట్ దిస్ ఈస్ ద స్మాల్ హోప్ హీ గివ్స్. దిస్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద ఫిలిం, వేర్ ఇట్ ఈస్ డిపిక్టింగ్ ద రియాలిటీ. హీస్ ట్రైయింగ్ టు గివ్ హోప్, హీస్ నాట్ సేయింగ్ దట్ నేను మార్చేశాను. ఒకే ఒకటి సినిమాలో వన్ డే సీఎం అయిపోయి సిస్టమ్ ని మొత్తం మార్చేసినట్టు ఉండదు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫిక్షన్. అంటే దిస్ ఇస్ ఆల్సో ఫిక్షన్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ ఫిక్షన్, బట్ ఆ రియాలిటీ, ఆ రియల్నెస్ అనేది ఇక్కడ కనపడుతుంది నాకు. నీ పాయింట్ నాకు అర్థమైంది, బట్ ఇట్ ఈస్ ఫిక్షన్. ఐ నో ఇట్ ఈస్ ఫిక్షన్. సో ఈ పాటలో ఇంకొన్ని లైన్స్ ఉంటాయి. సెకండ్ చరణంలో, మిగిలిన ఆ దిక్కుగా నిలిచిన ఆ నా తల్లికై, పగిలిన ఆ నింగిలో నిలవని ఈ ధృవతారకై, రాజ్యాలేలే ఈ డబ్బు హోదా, కాలే జ్వాలను నేనై జీవన యజ్ఞం సాగించగా. మళ్ళీ అదే ఉంటుంది, కాలే జ్వాలను నేనై జీవన యజ్ఞం సాగించగా, వచ్చే ఆపద విచ్చే పూపద నడిపిస్తా కదా. ఇట్ అగైన్ సిగ్నిఫైయింగ్ ద సేమ్ థింగ్ వాట్ ఎవర్ వి స్పోక్ నౌ. దట్ సైకిల్. వేటూరి లాస్ట్ ఆల్బమ్ ఇది. ఆయన యాక్చువల్లీ బెడ్ మీద రాశారు, ఏదో స్టోరీ ఉంటుంది కమ్లా. ఓకే ఓకే. వేటూరి లాస్ట్ ఆల్బమ్, దీంతో పాటలు రాలేదు. అసలు ఈ లిరిక్స్ అసలు అన్మ్యాచబుల్, ఎవరు రాయలేదు ఇలా. మళ్ళీ ఈ సిచ్యువేషన్ కి ఎవ్వరు రాయలేదు ఇలాంటి లిరిక్స్. మళ్ళీ నేనైతే లిటరలీ ఈ సాంగ్ మీద ఒక వారం ఆ ఫస్ట్ 4 lines మీద వారం పైన క్లిక్ అయ్యా. ఏంటి అసలు, అంటే దెర్ ఇస్ సో మచ్ డెప్త్ దేర్. అగ్రీడ్ ట్రూ. అంటే రాజ్యాలే ఈ డబ్బు హోదా, జ్వాలే కాలే జ్వాలని నేనే, అంటే హోదాని డబ్బు అనే మదాన్ని, లైక్ he is the wildfire that is going to do away with all those things and then try to give a new hope and in a way అన్నట్టు చెప్తుంటాడు.
పాట అదే ఇది మన భారతం సాంగ్ అయిపోయిన తర్వాత ఆ మొత్తం హోల్ మాంటేజ్ సీన్ అయిపోయిన తర్వాత లైక్ అగైన్ దట్ ఈస్ ద 25th minute in the film where he finds Ali's bag. So basically Ali's character and that whole thing is very crucial to the whole premise of the film, because that is exactly what Arjun as a character tries to do. వాళ్ళ ఫాదర్ చేసిన తప్పులు అండ్ ద హోల్ సిస్టమ్ లో జరిగే అవినీతి అనే దాన్ని, అవినీతి నిర్మూలన అనే పాయింట్ ని ఆ చిన్న ఈ అలీ అండ్ అర్జున్ మధ్య జరిగే చిన్న డ్రామాలో డిపిక్ట్ చేశాడు కదా. అండ్ అలీ ఈస్ డూయింగ్, అంటే ఈ లంచం ఎందుకు ఇస్తున్నాడంటే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, హీఈస్ హెల్ప్లెస్ అట్ దట్ పాయింట్. అతనికి ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వీళ్ళ దగ్గరికి వెళ్తే దే కెప్ట్ ఆన్ ఆస్కింగ్, లంచం అడిగే కొద్దీ అది చేసి ఇది చేసి ఆస్తులు తాకట్టు పెట్టి అది చేసి ఇది చేసి లంచం తీసుకొస్తాడు తన ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి. సో ప్రజాప్రతినిధులు వాళ్ళ పని వాళ్ళు చేయడానికి కూడా లంచం తీసుకుంటున్నారు. సో అది మార్చాలి అండ్ తీసుకున్న లంచాన్ని మొత్తం తిరిగి మళ్ళీ ప్రజలకే ఖర్చు చేయాలనేది దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. కాబట్టి అది సీన్ లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో ఎవెన్చువలీ అతని ముందున్న ఏమేంటి అంటే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటాడు. సో దానికి సో బేసికలీ ఫస్ట్ అంతా క్యాపిటల్ తెచ్చుకుంటాడు, అంతా బ్లాక్ మనీయే వాళ్ళ అందరికి. సో అక్కడ మంచి సీన్ ఏంటి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అని అడిగితే, సో డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వలేము, బట్ ఏదైతే ఫేక్ ఫేక్ ఒరిజినల్ సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ తో అప్రోచ్ అవుతారు. సీఎం అనుకున్నా ఇండైరెక్ట్ గా అప్రోచ్ అవుతారు. దట్ ఈస్ ఆల్సో వెరీ వెల్ రిటన్. డైరెక్ట్ గా అప్రోచ్ అయితే ధనంజయ్ తెలిసిపోతుంది అని, ఆ పొలిటికల్ నువాన్స్ కూడా కొంచెం బాగా రాశారు ఈ సిచ్యువేషన్ లో. యా అగ్రీడ్. అండ్ ద హోల్ థింగ్ ఈస్ ఆల్సో వెరీ ఐరానికల్ కదా. సో అతను అవినీతి చేయకూడదు, అవినీతి నిర్మూలించాలి అని స్టార్ట్ చేసి అవినీతితో పునాదులు వేస్తాడు. అతని రాజకీయానికి అవినీతితో పునాదులు వేసి పావులు కదిపి కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 52 మంది ఎంతమంది ఎమ్మెల్యేని తన సైడ్ తెచ్చుకొని సైలెంట్ గేమ్ ఆడి హీ విన్స్ ఓవర్ ధనంజయ్ అంటే ఈవెన్చువల్లీ. సో అండ్ దిస్ హోల్ డ్రామా లైక్ వెరీ వెరీ ప్రాపర్ వెరీ వెల్ రిటర్న్ డ్రామా చూపిస్తూ, అంటే అటుపక్క దాని నుంచి కూడా వాడి స్టెప్లు వేస్తూ ఉంటాడు పెద్ద అన్ని కలిసి అది చేసి ఇది చేసి. సో ఇదంతా డ్రామా మంచి ఒక 1 hour నడుస్తుంది. సో అట్ ఆల్మోస్ట్ ఇంకా 1 hour 10 minutes కి హీ బికమ్స్ ద సీఎం ఇన్ ద ఫిల్మ్. అండ్ దిస్ ఈస్ ఆల్సో అనదర్ పాయింట్ ఇన్ మై ఆర్గ్యుమెంట్ సేయింగ్ దట్ వై దట్ సీఎం సినిమా సీఎం కోట్ అండ్ కోట్ సినిమా సీఎం తీసుకుంటే, this is where leader stands different from all the other cinema CM films we have seen. Anni cinemalallo usually the protagonist happens to come from some other country, and within the half an hour of the film he becomes the same and he starts solving issues in the film. This is not about that. This is not about solving issues. This is not about making for a better society. That is not the whole point of the film. ఈ సినిమా అంటే లైక్ రిఫ్లెక్ట్ రియాలిటీలో ఉండే పొలిటికల్ డర్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తూనే ఇట్ ఈస్ నాట్ షుగర్ కోటింగ్ ఆల్సో. ఆబ్వియస్లీ హీ కెనాట్ టేక్ నేమ్స్. ఆబ్వియస్లీ రియల్ లైఫ్ లోనే పొలిటీషియన్ నేమ్ తీసుకుంటే డిఫేమ్ చేస్తారు, డిఫేమేషన్ కేసు వేస్తారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై ద లా ఆల్సో. అది లేదు కాబట్టి cinematic liberties lo whatever way he tried to reflect the society and show it in it chupichadu. And the thing is, if you are doing social commentary, you have to be very angry about certain things. You either do stand-up comedy or social commentary only if you are angry about something and you want to tell those things out, I feel. So atanku undi like Sekhar Kammula wants to talk about this film or talk about certain issues. This is how he wants to do it అని అనిపించింది. మేక్ సెన్స్. సో సీఎం అయిన తర్వాత ఒక స్టోరీలో అతన్ని కాల్ చేస్తారు కదా వెంటనే, రైట్.
ధనంజయ్ కాల్పించేస్తాడు. సో ఐ వుడ్ హ్యావ్ లైక్ అంటే ఇంకా పొలిటికల్ గేమ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి రానానే కాల్పించుకొని అర్జునే కాల్పించుకొని వాడు కాల్పించాడు అని చెప్పి, సో దట్ వుడ్ హ్యావ్ బీన్ ఫన్ యాక్చువల్లీ. రైట్, దట్స్ గుడ్. అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వాడు కాల్ చేయడం కన్నా రైట్ 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 దట్ ఈస్ టూ ఆర్డినరీ ఏమో అనిపించింది. బట్ అంటే నాకు ఇది దిస్ ఇస్ నాట్ ఎ కంప్లైంట్, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ హ్యావ్ లైక్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ కంప్లైంట్. ఇవాళ రైట్ రైట్ చూస్తూ అనిపించింది ఇలా జరిగితే బాగుంటుంది కదా. యా గుడ్ బి గుడ్ పాయింట్ యాక్చువల్లీ. స్టార్టింగ్ లోనే సుహాస్ని అంటారు కదా, చంపించేసింది ధనుంజయ అయినా కూడా పెద్ద ఆయన ఏమన్నాడు, ఎందుకంటే వాడు మన కులపోడు, వాడి సీఎం అవ్వాలి అంటారు కదా. ఈ లిటరలీ ఇట్ ఎస్టాబ్లిషింగ్ దట్ ధనుంజయ్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాపెన్స్ టు కన్స్పైర్ అగైన్స్ట్ సుమన్, అండ్ అతని క్యారెక్టర్ ని చంపించేస్తాడు. దట్ ఈస్ వై ఆల్ దిస్ హ్యాపెన్, బికాస్ హీ వాంట్స్ టు బికమ్ ద సీఎం. సో నెక్స్ట్ టైం ఇప్పుడు అతను సీఎం కాకుండా వేరే వాడు అయ్యాడంటే నెక్స్ట్ వాడిని కూడా ఆబ్వియస్లీ ధనుంజయ్ చంపించాలని ట్రై చేస్తాడు. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ కాబట్టి అలా వెళ్ళారు. బట్ ఐ సీ, ఐ గెట్ యువర్ పాయింట్. సో తర్వాత ఇంకో క్రేజీ సీన్ ఏంటి అంటే అసెంబ్లీలో గుల్లపూడితో సీన్ టూ గుడ్ ఉంటుంది. సో అంటే వెటరన్స్, సో వెటరన్స్ ని ఏం సిగ్నల్ చేస్తున్నారంటే ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే ఏం చెప్తుంది అంటే అంటే అలా రుచ్చలోనే ఉండాలి, మార్చేవాడు రాకూడదు. ఆ సిస్టమ్ దాంట్లో అవి ఆ రిపీటెడ్ సైకిల్స్ లోనే, ఆ క్లబ్జీ రిపీటెడ్ సైకిల్స్ లోనే బతకాలి, మార్చేవాడు రాకూడదు, మనం చేసుకుంటూ ఉండాలి అనే గుల్లపూడి. బట్ గుల్లపూడి యాక్చువల్లీ కోటా శ్రీనివాసరావు కూడా అదే కాదు. బట్ గుల్లపూడి సమ్మన్ హూజ్ అవే, గుల్లపూడి సమ్మన్ హూ ఈస్ ఓపెన్ మైండెడ్, open politician rather than Kota Srinivas. Kota Srinivas is very closed, protective, Very conservative about his family, that kind of politics. Yeah. Right. Yeah. Gullapudi Kota Srinivas చాలా కొంచెం డైకోటమీ ఉంటుంది సినిమాలో. గుల్లపూడి 2 minutes లోనే అయినా అవును, డైకోటమీ. అగ్రీడ్. గుల్లపూడి గారి సీన్ లో కూడా లైక్ ఫస్ట్ అర్జున్ తో మాట్లాడినప్పుడు హీ డ్రాస్ దట్ అనాలజీ కదా, బిర్యానీ గురించి అనాలజీ చెప్తాడు, సేయింగ్ దట్ అది ఫ్రీ ఇస్తాం అంటే లైక్ హీ సేస్ దట్ అడిగేవారు ఎవరు ఉండరు, అకౌంటబిలిటీ అనేది ఉండదు, ఈ సిస్టమ్ ఇలానే ఉండాలి, బికాస్ ఎవరికి చేంజ్ నచ్చదు కాబట్టి చేంజ్ చేయొద్దు, ఇలానే ఉండాలంటాడు. అండ్ నెక్స్ట్ బికాస్ ఈయన చెప్పిన సజెషన్ ని అర్జున్ తీసుకొని అతను గొల్లపూడి మారుతిరావు క్యారెక్టర్ ఆయనకి నచ్చకపోయినా కూడా అతను చెప్పింది అర్జున్ ఫాలో అవుతాడు, ఎందుకంటే హీ వాంట్స్ దట్ లా టు బి పాస్డ్. సో హీ ఎగ్జామ్స్ ద ప్రజాప్రతినిధుల్ని ఎగ్జామ్ చేస్తాడు, ద లా గెట్స్ పాస్డ్. తర్వాత గొల్లపూడి జస్టిఫికేషన్ ఇస్తాడు, నువ్వు ప్రజాప్రతినిధుల్ని ఎగ్జామ్ చేసినావు కరెక్టే, కానీ పెద్ద చేపలకి ఆహారం చిన్న చేపలే లేనప్పుడు పెద్ద చేపలు ఆరాటంతో అలమటిస్తాయి కదా, దట్ ఈస్ వెన్ ద థింగ్స్ స్టార్ట్, యువర్ పర్టికులర్ ఎయిమ్ స్టార్ట్స్ టు ఫాల్ ఇన్ ప్లేస్ అంటాడు. ఇది యాక్చువల్లీ అర్జున్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ దిస్. ఆయన చెప్పిన తర్వాత హీ సీస్ దట్ పాయింట్. దట్ ఈస్ వాట్ ఈవెన్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. బాటమ్ టు టాప్ అప్రోచ్, ఎగ్జాక్ట్లీ. యా. సో చిన్న చేపలని ఫస్ట్ పట్టుకోవడం, అదే ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళ రిలేటివ్స్ ఎవడో ఫ్రెండ్ వాళ్ళందరినీ ఐటీ రేస్ చేస్తూ ఉంటే దీస్ పీపుల్ గెట్ కార్నర్డ్ ఇన్ టు ప్లేస్ కదా, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ గెట్ కార్నర్డ్ ఇన్ టు ప్లేస్. సో దెన్ దే స్టార్ట్ రెసిస్టింగ్. సో గొల్లపూడి గారు ఇదే అంటారు, మహా అంటే 6 నెలలు ఉంటావు, 6 నెలల కంటే ఉండవు, ఎందుకంటే వన్స్ దే స్టార్ట్ టు రియలైజ్ ద హీట్ అండర్ దేర్ యాస్, దే ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ యూ ఇన్ దిస్ చైర్, దే విల్ ప్లక్ యూ అవుట్ అని అంటారు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సేవ్ చేస్తారన్నప్పుడు మళ్ళీ స్టార్ట్స్ బై పీపుల్ కాకుండా జనాల్ని కొంటా అంటాడు. ఆ డైలాగ్ ముందు డబ్బులతో కొన్నాను, ఇప్పుడు మనుషుల్ని కొంటున్నాను. ఎలా ఉన్నాడు, గవర్నమెంట్ మోసం చేసి వాళ్ళ నాన్న సపోర్ట్ తెచ్చుకుందాం అనుకుంటాడు, తెచ్చుకుంటాడు ఎవెన్చువల్లీ. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే కొన్నాడో హీ హ్యాస్ టు మేక్ సమ్ కాంప్రమైజ్. ఆ రేప్ చేసిన వాడిని వదిలేయాల్సి వస్తుంది.
సో ఎట్ దట్ పాయింట్ హీ రియలైజెస్ దట్ హీఈస్ నాట్ మచ్ డిఫరెంట్. వాడు ఏదైతే వచ్చాడో వాడు అదే సైకిల్లో పడిపోయాడు. ఏదైతే చేంజ్ చేయడానికి వచ్చాడో ద సిస్టమ్ ఎవెన్చువల్లీ చేంజ్ హిమ్ టు బికమ్ ద సేమ్ దట్ హీ వాంటెడ్ టు చేంజ్. అది రియలైజ్ అయ్యేసరికి వాడు చాలా టైం అయిపోతుంది. వాడు ఇనిషియల్లీ వచ్చినప్పుడు వాళ్ళు అంతా ఉంటాడు, ఈ కుర్చీలో ఏమో ఉందమ్మా నాకు, హాస్పిటల్లో పెట్టినాను, ఈ కుర్చీలో ఏదో ఉందమ్మా నాకు, డబ్బు, పవర్, అవన్నీ అంటే మోచిపోయి చావంటే కూడా భయం పోయింది అంటాడు. బట్ ఎవెన్చువల్లీ ఆ పవర్ కోసమే మళ్ళీ వెతుకులాడుతూ నీళ్ళలో నుంచి చేపలా కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. అందుకే మళ్ళీ అర్చన దగ్గరికి వెళ్ళి పవర్ కోసం ట్రై చేస్తుంటాడు, విచ్ ఇస్ నాట్ ఎథికల్ అని వాడి అవుతుంటాడు గిల్టీగా. అంటే ఎవెన్చువల్లీ సో అంటే ఈ విషయ సైకిల్ అంటే సిస్టమ్ సక్సెస్ అంటారు కదా, సో అది చూపిస్తాడు క్లియర్ గా. ఇన్ యాజ్ వెల్. బట్ వాడు కొంచెం మోరల్ కాన్షియస్నెస్ ఉంది అని చూపిస్తాడు. దిస్ పాయింట్ ఇస్ వాట్ హోల్ రిపబ్లిక్ ఫిల్మ్ ఇస్ అబౌట్. ఎగ్జాక్ట్లీ, ఐ వాంటెడ్ టు గో దేర్ బట్ యా యు పాయింట్ ఇట్ అప్ ఎనీవే. రిపబ్లిక్ ఫిల్మ్ ఏం చెప్తోంది అంటే ఈ సిస్టమ్ అనేది ఇలా విషయస్ గా ఉండి అలా జనాలు మార్చేస్తుంది అని. బట్ ఆ సినిమా కానీ నన్ను అడిగితే ఈ సినిమాలోనే దట్ పాయింట్ కేమ్ అక్రాస్ మోర్ బ్యూటిఫుల్లీ, అంటే ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. ఇంకో పాయింట్ ఏంటి అంటే నేను ఇది చాలా సినిమాలు చూసాను, మేబీ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఏంటి అంటే దే కీప్ బ్యాషింగ్ పొలిటీషియన్స్ ఫర్ హ్యావింగ్ నో నాలెడ్జ్. చదువుకోలేదు వాళ్ళు. దీంట్లో కాన్స్ అంటే పెట్టాడు కావాలని, హార్వర్డ్ లో పిహెచ్డి చేశాడు, తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీ లీడ్ చేస్తున్నాడు. అండ్ మల్టిపుల్ బిజినెస్ లో ఓనమాలు తెలియని వాళ్ళు మనకు పరిపాలిస్తున్నారు, వాళ్ళకి ఏంటి వచ్చారు. అసలు నేనైతే ఈ ఆర్గ్యుమెంట్ నేను అసలు యాక్సెప్ట్ చేయాలి, ఓనమాలు తెలియదు చదువు. బికాస్ నన్ను అడిగితే చదువుకున్నవాడు ఇంకా వంకరగా ఆలోచిస్తారు చదువు లేనివాడు కన్నా, ఎందుకంటే ఎక్స్ప్లోర్ ఎక్కువ ఉంటుంది. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అంటే దిస్ ఇస్ పర్సనల్ ఒపీనియన్, బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అరవింద్ కేజ్రీవాల్. హీఈస్ ఎ బిగ్గర్ పొలిటికల్ థ్రెట్ అని, కానీ వాడంత థింగర్ మనిషిని వాడంత జిమ్కి వేసేటువంటి ఇంకే పొలిటిషియన్ చూడలేదు. సో వాడు వాడనుకుంటే ఐఐటి చదివి ఐఏఎస్ అయ్యి అన్ని చదువు చదివినా హీఈస్ ఇన్ని జిమ్కి వేస్తాడంటే పర్సనల్ ఒపీనియన్. బట్ దట్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఈ బ్యాషింగ్ ఏదైతే ఉందో చదువు లేనివాడు అది ఇది, దట్ డజంట్ హోల్డ్. I agree with the sentiment that పోలీస్ కేసులు, రేప్ కేసులు ఉన్న వాళ్ళు ఎలక్షన్స్ ఎలా కంటెస్ట్ చేస్తారు, దట్ ఈస్ వ్యాలిడ్, దట్ ఈస్ డిఫరెంట్. ఐఐటీలో చదివిన వాడు రేపులు చేయట్లేదా? చేస్తున్నారు. ఎందుకు there will be definitely there will be some instances where IITians also raped 100%. So this point I want to అగ్రీడ్ అంటే హౌ ఇస్ పిహెచ్డి అండ్ సిఇఓ చేస్తున్న దిస్ అర్జున్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ అరవింద్ కేజ్రీవాల్ ఇన్ అ వే? డ్రామాటికలీ చూసుకున్నా కూడా ద మిడిల్ పోర్షన్స్ అండ్ ద సెకండ్ హాఫ్ పోర్షన్స్ ఆఫ్ ద ఫిలిం లో ఎన్ని పావులు కలుపుతాడు అర్జున్ అంటే, ఈవెన్ స్టార్టింగ్ లో కూడా హీఈస్ యాక్చువల్లీ బయింగ్ ఆఫ్ పీపుల్ అండ్ ఆ పవర్ కి రావాలి. ఎందుకంటే పవర్ కి వచ్చిన తర్వాత హీ వాంట్స్ టు డూ అ నోబుల్ థింగ్, అగ్రీడ్. బట్ పవర్ కి రావడం కోసం అతను కూడా కొన్ని తప్పు పనులు అవి చేస్తూ ఉంటాడు కదా, దే ఆర్ నాట్ మోరల్లీ ఆర్ ఎథికలీ కరెక్ట్. సో యా, చదువున్న వాడే మంచి చేయగలుగుతాడు, చదువు లేని వాడు మంచి చేయడు అనేం లేదు. ఐ టోటలీ అగ్రీ విత్ యువర్ పాయింట్. అండ్ రిపబ్లిక్ లో చూపించాల్సింది దట్ విషువల్ సైకిల్ ని చాలా బాగా రిప్రజెంట్ చేశారు. అంటే విషువల్ సైకిల్ లోకి వచ్చి దాంట్లో పడిపోయి అండ్ ఈవెన్చువల్లీ డైస్ ఇన్ ద ఫిలిం. బట్ ఆ విషువల్ సైకిల్ ని రిప్రజెంట్ చేశాడు. బట్ ఐ డోంట్ నో, ఇట్ డి నాట్ గెట్ మీ యాజ్ మచ్ యాజ్ లీడర్ డిడ్. అంటే లీడర్ ఈజ్ వెరీ వెరీ బెటర్ ఫిల్మ్, వెరీ వెరీ డిఫరెంట్ అండ్ బెటర్ ఫిల్మ్ దెన్ రిపబ్లిక్ ఐ ఫీల్. Starts getting wooed by Arjun and that whole thing, ఆమెని యూజ్ చేసుకొని
ఆ పొలిటికల్ వేరే లీడర్స్ ని తన వైపు తిప్పుకోవడం చేసిన తర్వాత, ఈ డ్రామా చేసిన తర్వాత, అంటే ఈ కాన్స్టెంట్లీ కీప్స్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ డూయింగ్ దట్ అండ్ ఈజ్ అవేర్ దట్ ఈస్ డూయింగ్ అ రాంగ్ థింగ్. తను చేస్తున్న పని ఒక సిగ్గు చేటు అండ్ 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 నెక్స్ట్ ఒక రేప్ విక్టిమ్, రేప్ అండ్ మర్డర్ కేసు నుంచి అక్యూజ్ ని కాపాడి ఈస్ డూయింగ్ ఈవెన్ బిగ్గర్ మిస్టేక్, తనని తాను క్షమించుకోలేడు. ఆల్ దిస్ సెల్ఫ్ అవేర్ డైలాగ్స్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వాట్ ఐ చెప్తున్నా కదా, లైక్ ఐ లైక్ అబౌట్ ఇట్ అని. దిస్ ఈస్ వాట్ ఐ ట్రూలీ అడ్మైర్ ఇన్ ద ఫిలిం అండ్ ఇన్ ద రైటింగ్, ఒక రైటింగ్ స్టాండ్ పాయింట్ లో. ఎందుకంటే దిస్ ఈస్ అ ఫిలిం దట్ కమ్లా ఈస్ రైటింగ్ ఫర్ అ కమర్షియల్ ఆడియన్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా. సో బై ద టైమ్ ఇన్ 2010 కల్లా ఒకే ఒక్కడనే సినిమా తెలుగులో వచ్చి, తెలుగులో డబ్ అయి చాలా పెద్ద హిట్ అయిపోయింది. అంటే దిస్ సీఎం ట్రోప్ పైన సినిమాలు వచ్చాయి. సో దాన్ని ఎలా నువ్వు ఇంకా డిఫరెంట్ గా అండ్ బెటర్ గా చూపించగలవు అంటే, ఐ థింక్ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి డన్ అని నా ఒపీనియన్. సో ఐ టెల్ యూ, సో మీకు ఎందుకు నచ్చింది సినిమా ఆ పర్స్పెక్టివ్ నుంచి, ఎందుకు నచ్చింది అని నాకు అర్థమవుతుందంటే, సో అర్జున్ క్యారెక్టర్ మోర్ ఆర్ లెస్ నువ్వు ఆర్ నేను ప్రపంచాన్ని ఎలా చూస్తాము ఆ క్యారెక్టర్ రాశాడు. సో రిలేటివిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో రైట్, పొలిటీషియన్ గా అయినా అది చాలా ఎక్కువ ఉంది. సో అందుకే ఐ మీన్ అందుకే మనం అందుకే మనకు కూడా ఒక మోరల్ కంపస్ కనబడింది అర్జున్. బట్ ఎవరైతే యాక్చువల్ పొలిటీషియన్ ఉంటాడో వాడి మోరల్ కంపస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. శేఖర్ కమ్ముల మోరల్ కంపస్ చాలా దగ్గరగా ఉండడం వల్ల మీకు సినిమా రిలేటబుల్ అనిపిస్తుంది. బట్ ఎవెన్చువలీ ఆన్ ద గ్రౌండ్ ఇలా ఉండదు. ఎందుకంటే ఎవరైతే పొలిటీషియన్ ఉంటాడో వాడికి అంత ఈజీ ఉండదు. అండ్ అర్జున్ కూడా త్రూ హిస్ జర్నీ యూ స్టిల్ సీ a person making movie is not into politics. సో అందుకే నువ్వు అంత రిలేట్ చేసుకోగలుగుతున్నావు అర్జున్, ఈజ్ వాట్ ఐ ఫీల్. అగ్రీడ్. ఐ గెట్ యువర్ పాయింట్. అంటే the reason why we eventually end up comparing a political or socio-commentary film to reality is because politics is ingrained into our society. It reflects and changes our society day in and day out. That is why వాటిపైన ఫిలిమ్స్ వచ్చినప్పుడు we end up comparing it. నా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఆ కంపారిజన్ పక్కన పెట్టేసి జస్ట్ సీ దిస్ యాజ్ అ ఫిలిం. ఎందుకు అంటున్నా అంటే, టేక్ దిస్ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇఫ్ ఒక సైఫై ఫిలిం తీసుకున్నాం అనుకో, టేక్ ఎన్ ఇంటర్స్టెల్లర్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవెన్ సమ్ ఇంటర్స్టెల్లర్ కాకపోయినా ఏదైనా సైఫై ఫిలిం తీసుకో. వాటిలో సైంటిస్ట్ ని చూసి రియల్ లైఫ్ లో సైంటిస్ట్ ఇలా ఉండరు, అంత ఈజీ కాదు ప్రాబ్లమ్ సాల్వింగ్ అని కంపేర్ చేయం కదా యూజువల్లీ, బికాస్ వీఆర్ నాట్ ఇన్ టు దట్ ఫీల్డ్, అసలు వాటి గురించి ఐడియా లేదు. బట్ ఒక సైంటిస్ట్ కూర్చొని చూస్తే దానికి అనిపిస్తుండొచ్చు కదా, దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ అని ఉండదు. బట్ సో ఆ డిస్బిలీఫ్ తీసేసి జస్ట్ లుక్ ఇట్. అంటే నా ఆర్గ్యుమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా, నా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఇలాంటి ఫిలిమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఐ టోటలీ అగ్రీ దట్ ఇన్ రియాలిటీ పాలిటిక్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ నో వే నియర్ టు ఎనీ ఆఫ్ దీస్ ఫిలిమ్స్ దట్ ఆర్ మేడ్. సో ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్, నేను అది తీసేసాను, ఐఎమ్ అవుట్ ఆఫ్ దాట్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్ అండ్ హౌ when a person or when a director writer is talking about or making a film on social commentary issues. Shankar keeps making social message films in all of his films. అన్నిట్లో ఏదో పొలిటికల్ కామెంటరీ ఉంటూనే ఉంటుంది, అండ్ నన్ ఆఫ్ ఇట్ ఈస్ క్లోజ్ టు రియాలిటీ, అంత ఈజీ కాదు చేయడం. అపరిచితుడు ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్. సో నా పాయింట్ ఏంటి అంటే, సోషల్ కమెంటరీ, పొలిటికల్ కమెంటరీ ఆల్సో పొలిటికల్ కమెంటరీ. నువ్వు నేను నార్మల్ గా పాలిటిక్స్ మాట్లాడుకునేది కూడా పొలిటికల్ కమెంటరీ. అలా చేస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో నా పాయింట్ ఏంటి అంటే, సినిమా ఇలా ఉండడం ఇట్ ఫైన్. సినిమా ఇండియన్ రియాలిటీ సార్ట్ ఆఫ్ కామన్ మ్యాన్ రిలేట్ అయ్యేటట్టు తీస్తేనే చూస్తారు కాబట్టి ఐఎమ్ ఫైన్.
సో అర్జున్ అనే క్యారెక్టర్ కి మనం ఎందుకు రిలేట్ అవుతున్నాం అన్న దానికి చెప్పారు. రైట్. Agreed. I take your point taken, and then upon that నేను యాడ్ చేశా, లైక్ నా స్టాండ్ పాయింట్ ఎలా వస్తుంది, వేర్ ఐఎమ్ ఆర్గ్యూయింగ్ అంటే we can take the example of భరత్ and నేను as well. It is literally the same. It is literally a rip off రా. అంటే there was this some feud between Rana Daggubati and Mahesh Babu while this film released back in 2010 something. Feud అంటే feud కాదు కానీ, బట్ ఎనీవే. సో భరత్ అండ్ నేనులో కూడా he literally comes from the foreign country, then he becomes the CM within minutes and then starts solving problems in the film and లాస్ పాస్ చేస్తుంటాడు. అంటే కొన్ని యూనిక్ అనిపిస్తుండొచ్చు, కొన్ని ఐడియాస్ బాగానే అనిపిస్తుండొచ్చు, బట్ దట్ రియల్నెస్ అనేది లేదు. సో ఇఫ్ యూ వాంట్ మీ టు సిట్ బ్యాక్ అండ్ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ రియాలిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫిలిం భరత్ నేను అంటే మేబీ చూస్తుండొచ్చు. ఐ వుడ్ హ్యావ్, అంటే టేకింగ్ ఇట్ యాజ్ అ కమర్షియల్, రెగ్యులర్ కమర్షియల్ తెలుగు ఫిలిం. బట్ I would rather prefer something that is a leader than that is a భరతనాట్యం అని నా పాయింట్. సో ఇంకా క్లైమాక్స్ లో మళ్ళీ నువ్వు అన్నట్టు వాళ్ళ మధ్య ఈజ్ అగైన్ రీబర్త్, ఇంకా పాదయాత్ర చేసి మళ్ళీ గెలుస్తాడు. ఎవెన్చువల్లీ చూపించేది ఏంటి అంటే జనాల్లో చూస్తాడు కాస్ట్ సిస్టమ్ ని, కరప్షన్ ని నిర్మూలించాలి అనేది అజెండా కింద పెట్టుకుంటామని చెప్తాడు. మళ్ళీ ఎలక్షన్స్ గెలుస్తారు అన్నట్టు చూపిస్తాడు, బట్ ఏమవుతుంది లైక్ ఇట్ ఈస్ జస్ట్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. అంటే గెలుస్తాడు అంటే విల్ బికమ్ ఎ లీడర్ అన్నట్టు, అంటే లైక్ నాట్ ఎ పొలిటీషియన్ బట్ లీడర్ అని, అంటే సుహాసిని క్యారెక్టర్ చెప్పినట్టు చూపిస్తారు కదా. అంటే he's a grey character in a way. Arjun is also a grey character. He's nothing different from his father or even a Dhananjay to that matter. And that just the amount of grayness or grayness in him might be low or might be different. That is like completely Sri Ramachandra అన్నట్టు కూడా కాదు. సో అది చూపిస్తూనే అతన్ని తప్పులు చేసిన తర్వాత హీ రియలైజ్ దట్ హీ హాజ్ మేడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ దేర్ ఇస్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని వెళ్ళిపోతాడు, వేర్ దట్ రేప్ అండ్ మర్డర్ చేసిన వాడిని ప్రొటెక్ట్ చేసిన తర్వాత. సో అక్కడ నుంచి హీ రిజైన్స్ అండ్ దెన్ గోస్ ఆన్ టు రిజైనింగ్ అండ్ దెన్ మళ్ళీ సీఎం అవుతాడు. అదే పదయాత్ర చేస్తాడు, వాట్ ఎవర్ యూ సెడ్. బట్ అంటే లాస్ట్ లో ఈ డైలాగ్ కూడా ఉంటుంది, కోట శ్రీనివాసరావు అదే పెద్ద ఆయనతో, నా సామ్రాజ్యాన్ని మొత్తం కూల్ చేసావు కదా, నా కుటుంబాన్ని మొత్తం ఇలా చేసావు అని అంటుంటాడు. మొత్తం పెద్ద హాల్లో కూర్చుంటాడు, అందులో లైటింగ్ కూడా చాలా బాగుంటది. సో అంటాడు ఈ మాట అంటాడు అనమాట, శవాలని నడిపించలేం కదా, వాటిని సమాధి చేయాలి అంటాడు. ఇట్స్ అ వెరీ వెల్ రిటర్న్, అంటే వెరీ క్లెవర్ లైన్, బాగా రాశాడు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడో జమానా నాటి మైండ్ సెట్ తో బతుకుతూ ఉంటాడు. సో యూ హ్యావ్ టు గో ఫర్ ఎ చేంజ్ అన్నట్టు, లైక్ పాట కూడా అట్లే ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కూడా. ఎనీ క్లోజింగ్ థాట్స్, ఎనీథింగ్ టు యాడ్? వచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్ లో ప్రాబబ్లీ బెస్ట్ పొలిటికల్ అంటే భరత్ నేను పబ్లిక్ వార్త. అగ్రీడ్. But I still am not a big fan. I'm a bit fan. Yeah, I'm just a fan for the film, in the way that is made. It is made అంటే లైక్ రైటింగ్ కానీ, మ్యూజిక్ స్టాండ్ పాయింట్ లో కానీ, ఎడిటింగ్, ద వే ఇట్ ఇస్ షార్ట్, ఆల్ దీస్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ స్టాండ్ పాయింట్ లో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ 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 వెల్ మేడ్ ఫిల్మ్. అండ్ ఆబ్వియస్లీ వచ్చిన అన్ని పొలిటికల్ థ్రిల్లర్స్, అంటే పొలిటికల్
ఫిల్మ్స్‌లో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫిల్మ్. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఈజీలీ. అంటే ప్రస్థానం ఈజ్ ఆల్సో దేర్. ప్రస్థానం ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ ప్రస్థానం ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టోన్ ఐ Prasthanam గెస్. is not a political film. It is It is not a a political political film, film, but not a exactly. political film. We made a video on it. Do Yeah, watch. yeah. Please watch the video essay. So yeah, agreed. So that is how we will end this episode. అలా ఈ ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసింది. సో హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్. వచ్చే వారం మళ్ళీ ఇంకో శేఖర్ కమ్ముల సినిమాని ఎక్స్ప్లోర్ చేస్తూ డిస్కస్ చేస్తూ మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.